మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధోళ. మీరందరూ నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. ముక్కోటి ఏకాదశి, దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనంలో ప్రత్యేకత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. రాక్షస బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారట. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుండి భువికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహనారూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యత సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని, వైకుంఠదినమని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని 24 ఏకాదశుల్లో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి. సర్వత్రా విజయము చేకూరుతుంది. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణ కథలు చెప్తున్నాయి. అలాగే కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణస్వామి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదకి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్ళి సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటే అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోనికి వచ్చి విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుండి ఏకాదశి వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తుంటామంటారు. వైష్ణవ ఆళ్వార్లో శ్రీ నమ్మాళ్వారు ఈ రోజున పరమపదించడం వల్ల వైష్ణవులు అత్యంత భక్తిశలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ ఉదయం నుంచి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతూ ఉంటుంది. దీనినే వైకుంఠ ద్వారం అని కూడా అంటూ ఉంటారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణ కథనాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలతో విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్ళీ భగవరాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవాసం చేయలేని వారు కొంచెం పళ్ళు, పాలు భుజించవచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, భగవద్గీత పారాయణము, గోవిందనామ స్మరణములు, పురాణ శ్రవణము మోక్షప్రాప్తి కలిగిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం ఇలాగా అందరూ కూడా పఠించి ఆ మోక్షానికి ప్రాప్తి కలిగే మార్గాలను మనము పొందుదాం. ఇంకా ఏకాదశి వ్రతం ఉండే వారికి మరో జన్మంటూ ఉండదని అంటూ ఉంటారన్నమాట. అలాంటి అద్భుతమైన ఈ ముక్కోటి ఏకాదశి, ఈ వైకుంఠ ఏకాదశి నాడు అందరూ సాధ్యమైనంత వరకు మరీ ఎక్కువగా జనాలున్న చోట జాగ్రత్తలు తీసుకుని స్వామిని దర్శించి, అంటే తెల్లవారుజామునే ఉండాలని అందరూ వెళ్ళిపోయి తొక్కిసలాట పడుకుని బాధలు కొని తెచ్చుకునే కంటే ప్రశాంతంగా వెళ్ళి స్వామిని దర్శించుకుని ఖాళీగా ఉన్నప్పుడు స్వామి తాలూకా అనుగ్రహాన్ని మనం అందరం పొందుదుగాక. జై శ్రీకృష్ణ. ఈ విధంగా ముక్కోటి వ్రతాన్ని అందరూ ఆచరించి, ఎందుకు ఆచరిస్తారు, ఎలా ఆచరించాలి ఏంటి నేను తెలుసుకున్నాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీకృష్ణ.